యువ ఎమ్మెల్యే గెలవడంతో నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయనుకున్నారు. ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యలకు డాక్టర్ అమ్మ మందిస్తారనుకున్నారు. కొత్త ఆరోపణలు వస్తున్నాయే కానీ సమస్యలు మాత్రం తీరడం లేదు. కుటుంబ సభ్యుల జోక్యం, ఇసుక విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మహిళా ఎమ్మెల్యే. ఏఎంసీ పదవి జనసేనకు పోవడంతో సొంత పార్టీ నేతలే ఆమెపై గుర్రమంటున్నారు. ఆ నియోజకవర్గంలో ఒకవైపు అంతరిక్ష పరిశోధనా కేంద్రం, మరోవైపు శ్రీ సిటీ లాంటి సెజ్జులు, బతుకు తెరువు కోసం వేలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి ఆ నియోజకవర్గానికి తరలి వస్తూ ఉంటారు. అలాంటి నియోజకవర్గంలో పాలకులు మారుతున్నా ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. సూళ్లూరుపేటని దశాబ్దాలుగా వెంటాడుతోంది తాగునీటి సమస్య. 15 ఏళ్లుగా డంపింగ్ యార్డు దుర్గంధంతో సూళ్లూరుపేట ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటి చోట్ల విద్యావంతురాలైన మహిళా ఎమ్మెల్యే గెలవడంతో ఇక మంచి రోజులు వస్తాయనుకున్నారు. కానీ ఏ రాయైతేనేం తల పగలగొట్టుకోవడానికన్నట్టే ఉంది సూళ్లూరుపేట ప్రజల పరిస్థితి. నెలవల విజయశ్రీ సూళ్లూరుపేట టీడీపీ ఎమ్మెల్యే. ఈ నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకోవాలంటే తడ, సూళ్లూరుపేట, దొరవారి సత్రం ప్రజలు ఎమ్మెల్యే విజయశ్రీని కలవాలి. నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు సమస్యలు చెప్పుకోవాలంటే ఆమె తండ్రి, సోదరుడి దగ్గరికి వెళ్లాలి. నియోజకవర్గాన్ని రెండుగా విభజించి పాలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేది. ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మారిపోయింది. జిల్లా మారింది, ఎమ్మెల్యే మారారు, కానీ మిగిలినవన్నీ సేమ్ టు సేమ్. సూళ్లూరుపేట 1962లో ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇప్పటికీ 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, టీడీపీ సమానంగా చెరి 5 సార్లు గెలిచాయి. వైసీపీ 2 సార్లు విజయం సాధించింది. జనాభా పరంగా ఎస్సీల తర్వాత బీసీలు, ఆ తర్వాత ఓసీలు ఉన్నా సూళ్లూరుపేటలో రెడ్ల పెత్తనం ఎక్కువ. ఏ పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే గెలిచినా వారి కనుసన్నల్లోనే ఉంటారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచి టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. సూళ్లూరుపేటలో సీనియర్ నేత నెలవల సుబ్రహ్మణ్యం కూతురు విజయశ్రీ గెలిచారు. సూళ్లూరుపేట నుంచి గెలిచిన పసల పెంచలయ్య, పరసా వెంకటరత్నం లాంటి నేతలు గతంలో మంత్రులయ్యారు. కానీ నియోజకవర్గానికి చేసింది శూన్యమనే విమర్శలైతే ఉన్నాయి. సూళ్లూరుపేటలో పరసా వెంకటరత్నయ్యకు 6 సార్లు అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఆయన 3 సార్లు గెలిచి ఒకసారి మంత్రి కూడా అయ్యారు. వరుసగా 2 సార్లు పార్టీ ఓడిపోవడంతో 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం అభ్యర్థిని మార్చింది. యువత, మహిళలకు పెద్దపీట వేయాలనే నిర్ణయంలో భాగంగా సూళ్లూరుపేట టికెట్ నెలవల విజయశ్రీకి ఇచ్చారు. ఈ మార్పుని పరసా వెంకటరత్నయ్య అప్పట్లో అంగీకరించలేదు. అయినా కూటమి వేవ్లో విజయశ్రీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఏడాది గడిచినా నియోజకవర్గ సమస్యలు తీరకపోగా వాటాల పంపకాల్లో తేడాలతో ఎమ్మెల్యే కుటుంబంలో వివాదాలు తలెత్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. సూళ్లూరుపేట టీడీపీలో మొదట్నుంచి చక్రం తిప్పుతున్న ఓ బడా వ్యాపారవేత్త నెలవల ఇంటి పంచాయతీలో కూడా జోక్యం చేసుకున్నారని టాక్ నడుస్తోంది. నియోజకవర్గాన్ని 2 భాగాలుగా విభజించి 3 మండలాలు ఎమ్మెల్యే విజయశ్రీ చూసుకోవాలని, మిగిలిన 3 మండలాలు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం చూడాలని వాటాలు పనిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజకీయంలో నెక్స్ట్ లెవెల్ ఏంటనే విషయాన్ని మరచి దీపముండగానే చక్కబెట్టుకునే పనిలో ఎమ్మెల్యే ఉన్నారని పబ్లిక్ గుసగుసలాడుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చినప్పటి నుంచే సూళ్లూరుపేట టీడీపీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అధికార పార్టీలో 3 వర్గాలున్నట్టు సమాచారం. సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గమైనా ఇక్కడ రెడ్ల పెత్తనమే అధికంగా ఉంటుంది. ఏ ఎమ్మెల్యే గెలిచినా వారి కనుసన్నల్లో మసులుకోవాల్సిందే. లేదంటే మండల స్థాయి నాయకులు వర్గాలను సృష్టించి ఎమ్మెల్యేని ఏకాకిని చేస్తారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అందరినీ సమన్వయం పరచడంలో విఫలం కావడంతో అప్పుడే ఆమెపై ఫిర్యాదులు మొదలైపోయాయి. అధిష్టానం కూడా అందరినీ కలుపుకొని పోవాలని క్లాస్ పీకినట్టు పార్టీ తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. విజయశ్రీకి రాజకీయ అనుభవం లేకపోవడం, సమస్యల పై అవగాహన లేకపోవడం నియోజకవర్గ అభివృద్ధికి మైనస్ అంటున్నారు. అందుకే ప్రజలు ఏ సమస్య చెప్పుకున్నా తండ్రి దగ్గరికి పంపిస్తారని చెబుతున్నారు. దీంతో సూళ్లూరుపేట నుంచి అసెంబ్లీకి వెళ్లేది ఓ ఎమ్మెల్యేనైతే నియోజకవర్గాన్ని శాసించేది మరో ఎమ్మెల్యే అంటూ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బిజీగా ఉన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాల్లో మాత్రం పెద్దగా కనిపించడం లేదట. సమస్యలు పరిష్కారం కావడం లేదు. బెల్టు షాపులు, గ్రావెల్ మాఫియా ఆరోపణలు
పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం సూళ్లూరుపేటలో అపహాస్యం పాలవుతోంది. ట్రాక్టర్లతో ఇసుక సరఫరా చేసేవారు ప్రతి నెల ఎమ్మెల్యే కార్యాలయానికి 10,000 ఇవ్వాలని చెబుతున్నారని ఇసుక కొనుగోలుదారులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగుల బదిలీల్లోనూ ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే సూళ్లూరుపేటలో టీడీపీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవడం ఖాయమంటున్నారు.